వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో రేపు శని త్రయోదశి కారణంగా ఏ దేవుణ్ణి పూజించాలి, అలాగే ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా రేపు శని త్రయోదశి, శనివారం త్రయోదశి రోజు, పైగా అనురాధ నక్షత్రం ప్రదోషకాలం వరకు కూడా శని త్రయోదశి ఉంటున్న కారణం చేత దీన్ని శని త్రయోదశి అని చెప్పేసి అంటూ ఉన్నాము. శనివారం రోజు నక్త భోజనాన్ని ఉండాలి, అంటే పగలంతా ఉపవసించి ప్రదోషంలో ఈశ్వరుణ్ణి పూజించి తదుపరి భోజనాన్ని చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే సంతానం కలుగుతుంది. ఇలా 24 త్రయోదశులు చేసినట్లయితే సంతానంతో పాటు ఇష్టకామ్యార్థం, అంటే కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి. రేపు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సూర్యునిలో పరమేశ్వరుణ్ణి ధ్యానించి, నేను త్రయోదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను స్వామి, ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. రేపంతా సౌమ్యంగా ఉండాలి, సత్యాన్ని మాట్లాడాలి, ఎవరిని దూషించకూడదు. రేపు 6 నుంచి 7 గంటలు ఉదయం మధ్యలో శనిహోర ఉంటుంది. ఆ సమయంలో శనైశ్వరునికి తైలాభిషేకం చేసి శని పాదాల వద్ద నల్ల నువ్వులను వేసి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. తదుపరి సాయంత్రం స్నానం చేసిన తర్వాత శివారాధన చేసి ఆ తరువాత భోజనాన్ని తినండి. ఈ విధంగా 24 త్రయోదశులు ఆచరించినట్లయితే మీ కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇలా ఉదయం శనిని పూజించాలి, సాయంత్రం పూట త్రయోదశి ప్రదోష సమయంలో ఈశ్వరుని పూజను ఆచరించాలి. ఇక ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఏలినాటి శని అంటే మొదటిసారి వచ్చే శనిని కంగు శని అని, రెండవసారి వచ్చే శనిని పొంగు శని, అంటే పాలు పొంగినట్టుగా కొంత ప్రభావం చూపించి ఆగుతుంది. ముఖ్యంగా ఈ రెండవసారి వచ్చే ఏలినాటి శని 30 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వస్తుంది. మూడవసారి వచ్చే శని బాధను మంగు శని అంటారు, అంటే ఇది వార్ధక్యంలో వస్తుంది. సాడే సాతి అంటే ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. మీ రాశికి వెనుక భాగంలో 2.5 సంవత్సరాలు, మీ రాశిలో 2.5 సంవత్సరాలు, మీ పక్క రాశిలో 2.5 సంవత్సరాలు, మొత్తంగా 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుంది. ఒక్కో భాగంలో ఒక్కో ఇబ్బందిని కలగచేస్తాడు. అనగా భగవంతుడు మన పాపాన్ని అనుభవింపచేసి పవిత్రులను చేస్తాడు అని అర్థం. ఏలినాటి శని ఉన్న ప్రతి ఒక్కరికి కష్టాలే వస్తాయి అనుకోకూడదు. జాతకం ప్రకారం, జన్మజాతకం ప్రకారం ఏలినాటి శని ఉన్నా కూడా మంచి ప్రభావాలు చూపించే రాశులు 2 ఉన్నాయి. అవి వృషభ రాశి, తులారాశి. ప్రస్తుతం ఏలినాటి శని కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి నడుస్తుంది. వారు రేపటి శని త్రయోదశి రోజు ఈ విధంగా పరిహారాలను ఆచరిస్తే శని దోషాల నుంచి విముక్తులు కావచ్చు. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.